చలికాలంలో అందాన్ని సంరక్షించుకోవడం అంటే సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చక్కటి ఆహార నియమాలు పాటించినా చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇతర చర్మ సమస్యలు సైతం తలెత్తుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అవేంటో చూద్దాం. ముఖాన్ని, శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రస్తుతం వివిధ రకాల ఫేస్ వాష్లు, బాడీ వాష్లు అందుబాటులో ఉన్నాయి. ఫోమ్ అంటే నురగ ఆధారిత వాష్లు లభిస్తున్నాయి. అయితే ఇలాంటివి చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుంది అంటున్నారు నిపుణులు. అందుకే ఫోమ్కి బదులు జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లు ఇలాంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదుగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇక కాలం ఏదైనా చాలా మందికి పదే పదే ముఖం కడగడం అలవాటు. ఈ క్రమంలోనే కొంతమంది డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అంటే ఒకే సమయంలో 2 సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం అన్నమాట. ఇందులో భాగంగా తొలుత చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్తో ముఖం కడగడం, ఆపై నీటి ఆధారిత క్లెన్సర్తో చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాల్ని తొలగించడం. నిజానికి దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుంది అంటున్నారు నిపుణులు. అయితే తమ చర్మ తత్వాన్ని బట్టి సరైన ఫేస్ వాష్ని ఎంచుకొని నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం అని సూచిస్తున్నారు. అలాగే ముఖంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకునే క్రమంలో ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియను పాటించడం మనకు తెలిసిందే. అందుకే ముఖం మరింత మృదువుగా మారాలన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటించిన చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోవడం మాటేమో గాని చర్మం మరింతగా పొడిబారుతుందట. ఇక ముఖం శుభ్రం చేసుకోవడానికి వేడి నీళ్లు కాకుండా చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు వాడితే చర్మం పొడిబారకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మేకప్ను తొలగించుకోవడానికి మిసెల్లార్ వాటర్ని ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే చలికాలంలో రోజుకొక్కసారైనా వీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండానే పూర్తిగా శుభ్రపడుతుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే జిమ్ నుంచి వచ్చాక ఇలా పలు సందర్భాల్లో చర్మం అలసటను దూరం చేసి ముఖాన్ని మెరిపిస్తుంది అని సూచిస్తున్నారు నిపుణులు.